అయితే సంతాన ఫలం అయితేనే బతుకుతావు. సత్యదత్తుగా నా పాదాల మీద మడమంతా గుండెత్తే నా కాళ్ళు ఇరిగిపోవా? నా కాళ్ళు ఇరగొట్టి నువ్వు చస్తావా? అయితే ఆడబిడ్డ కష్టకాలం ఏదో నీకు అర్థం కావాలంటే ఆ 12 కిలోల బండ తెచ్చి నీ 2 పాదాల మీద ఎత్తేస్తే నీ 2 కాళ్ళు ఇరిగిపోయిన తర్వాత నీకు వికలాంగుల పింఛను 3016 వచ్చిన్నాడు. కుక్కి మంచంలో వంట పెట్టినాడు. నీ ముందట ఒక బోకె పెట్టి బోకె లోపల గంజి పోసి నువ్వు కుక్కోలే గతికిన్నాడు. ఆడబిడ్డ కష్టం ఏదో నీకు బాగా అర్థమవుతుంది జంగమయ్య. చెప్తేనే ఇంత బాధ అనిపిస్తుంది. అది ఇంకా బాధ అనుభవిస్తే ఎట్లుంటదు బిడ్డ? ఆ బాధ నాకు వద్దు. కానీ నువ్వు సచ్చినాక 4 బిడ్డలు అంటావా? లేదు తండ్రి. 4 కొడుకులు అంటావా? లేదు, అవసరం లేదు. డాక్టర్లు కొంటావా? 4 డోజర్ బండ్లు కొంటావా? లేదా? బిడ్డ పుణ్యం కొద్ది పురుషుడు ధనం కొద్ది పిల్లలు అంటారు. కొడుకులు బిడ్డలు కలిపి పుట్టాలంటే నా లెక్క ఎంతో పుణ్యం